హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో కొంచెం హ్యాపీగా ఉన్నాను. మీరు నా మార్నింగ్ వ్లాగ్లో చూడొచ్చు ఎందుకు హ్యాపీగా ఉన్నాను అనేది. సో ఆ హ్యాపీనెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఈరోజు షాపింగ్ కాదు కానీ ఏదన్నా జస్ట్ బయటికి వెళ్ళి అలా తిందాము ఏదన్నా అట్లా అనుకున్నాము. సో ఎలాగో మాకు గలేరియా మాల్ ఇవన్నీ దగ్గరే ఉంటాయన్నమాట. సో దానికి వెళ్దాం అనుకున్నాను. అందులో నేను మీ అందరికి కూడా ఈ మాల్ చూపిద్దాం అనుకున్నాను చాలాసార్లు. బట్ ఎప్పుడు వెళ్ళినా నాకు అసలు కుదరలేదనమాట. సో ఈసారన్నా చూపిద్దాం అనుకున్నాను. అసలు డీమార్ట్‌కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. సో అక్కడ బిజీ చూసి అసలు చూడండి ఎంత బిజీగా ఉన్నారో. సో అందుకని వద్దులే అనుకోని ఇంక వెంటనే స్టార్ట్ అయిపోయామనమాట గలేరియాకే. సో ఇక్కడేంటంటే 7:30కి వెళ్ళామండి మేము. మాకు బ్యాక్ అయ్యేసరికి 9:30 అయిపోయిందనమాట. ఇంకా ఫుడ్ అనేది ఏం తీసుకొని అవసరం లేదు. ఇంటికి ఎళ్లి తినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కంప్లీట్‌గా అక్కడ అన్నీ దొరుకుతాయి. ఏం కావాలంటే అది తినొచ్చు. సో ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అలాగే మోమోస్ ఉంటాయి. లైక్ కేఎఫ్‌సీ టైప్‌లో ఉంటాయన్నమాట. సో అక్కడే తీసేసుకోవచ్చులే, తినేయొచ్చు అని చెప్పి ఇంక మేము టెన్షన్ ఏం పడలేదు ఫుడ్ గురించి. సో వెళ్ళిపోయాము. ఒక్కసారి మాల్‌లోకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు మీరు. ఇది పంజాగుట్టలో ఉంటుందండి. సో సిటీలో చాలా మాల్స్ ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద మాల్ అనమాట. రీసెంట్‌ది ఇది. సో మీరు చూడొచ్చు. మాకు లెఫ్ట్ సైడ్‌లో మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తది. మేము లెఫ్ట్ సైడ్‌లో వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ కింద వెళ్తున్నాం చూసారా? ఇది మనకి పంజాగుట్టలో ఉంటుందన్నమాట. దీనిలో ఆల్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. లైక్ ఎఫ్‌బీబీ అంటే బిగ్ బజార్‌లో ఉంటుంది కదా! ఎఫ్‌బీబీ అవన్నీ కూడా మనకి ఇక్కడ షాపింగ్ మాల్స్ అనేవి అరేంజ్ చేసుంటారు. గిఫ్ట్ ఐటెమ్స్ కానీ, ఫుడ్ గానీ, పిల్లలకి గేమింగ్ జోన్ గానీ అన్నీ ఉంటాయన్నమాట. సో మా దగ్గర కార్డ్ ఉంది గేమింగ్‌కి. సో అది ఎట్లాగో దానిలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవి యూజ్ చేసేద్దాం అనుకున్నాము ఈరోజు. సో మేము మాల్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ కలుస్తాను మిమ్మల్ని. సో మేమిప్పుడు మాల్‌లోకి ఎంటర్ అయిపోయామండి. ఇదిగోండి ఇదే మాల్. ఒక చిన్న రూమ్స్ లాగా ఉంటాయన్నమాట. అసలు మాల్ లోపలికెళ్ళేటప్పుడు అసలు ఎవరు కనిపించరు సరిగ్గా. లోపలికెళ్ళాక మాత్రం మాల్ ఇదనమాట. ఫస్ట్ అయితే గేమింగ్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. మనకి బరిస్తా ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడే. సో మనం గ్రౌండ్‌కెళ్ళామంటే అక్కడ మనకి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. లైక్ కేఎఫ్‌సీ టైప్‌లో షాపింగ్ మాల్స్ అన్నీ చూడొచ్చు. ఇదనమాట మొత్తం గేమింగ్ జోన్ చూసారు కదా! సో ఇక్కడ పిల్లలు ప్రతిదీ ఆడుకోవచ్చండి. కార్డ్ ఉంటుంది. మనకి కార్డ్‌లో అమౌంట్ గాని పే చేసేసుకున్నామంటే దానిలో హ్యాపీగా ఆడుకోవచ్చు. ఇంత టైం అని ఉంటుంది. ఇంత టైం లిమిట్ లోపల మనం ఆ కార్డ్స్‌ని యూజ్ చేసేసుకోవచ్చనమాట. ఇదండి స్వీటీ ఆడుతా ఉంది. కాసేపు ఆడింది. ఆ తర్వాత మేమింకా ఫుడ్‌కి తీసుకెళ్ళిపోయామనమాట. సో ఈయనేదో చెక్ చేసుకోవడానికి వెళ్ళాడు. బరిస్తా దగ్గరకో ఎక్కడికో వెళ్ళాడు. ఆ లోపల మేము కాసేపు ఇక్కడ ఆడామనమాట స్వీటీ నేను. ఆ ఆట ఎట్లా ఆడాలో ఏమీ తెలీదు గానీ, మొత్తానికి అక్కడున్న బటన్స్ అన్నీ నొక్కేస్తదండి. అసలు ఏంటో ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం మనమున్న టైంలో అయితే ఇంత టెక్నాలజీ ఇంత లేవు అసల. సో ఇంట్లోకి అర్జున్ వచ్చేసాడు. మేమైతే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయామనమాట. సో చూడండి మీరు ఒక్కసారి ఈ గేమ్ జోన్ మీ పిల్లలు గూడా అంతేనా? అసలు ఇక్కడికొస్తే స్వీటీ ఇంకిక్కడి నుంచి రాదండి. అదొక పెద్ద హెడేక్ ఇక్కడి నుంచి అసలు రాదు. అన్నిట్లో ఎక్కి కూర్చుంటది. అన్నీ తిరగాలంటది. ఇది అసలు వర్క్ చేయట్లేదండి దీనిలో కూర్చుందొచ్చి. ఇక్కడే ఉందాం మమ్మీ అవన్నీ కూడా ఆడేసి వెళ్దాం అంటుంది. లిమిట్ ఏమో అయిపోయింది.
సరే కాసేపు తను ముచ్చటెందుకు కాదని చూసాము. ఆ తర్వాత మేము మామూస్ దగ్గరికొచ్చామనమాట. ఇది సేమ్ కేఎఫ్‌సి టైప్ అదనమాట. రెస్టారెంట్ టైప్‌లో ఉంటుంది. సేమ్ మనం అక్కడే సెల్ఫ్ సర్వీస్ తీసుకొని తినేయొచ్చు హ్యాపీగా. అమౌంట్ ఈ కాంబోస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. సో, మేమెళ్ళిన రోజు చికెన్ బకెట్ ఉందనమాట. అది ఆఫర్ ఉండింది. 349కి సంథింగ్ 8 పీసెసో ఏమో ఇచ్చారు. ఇక్కడ నేను ఎందుకు ఇట్లా నవ్వుతున్నానో తెలుసా? వాళ్ళ డ్యాడీ అన్నారనమాట. మమ్మీకి నోట్లో పెట్టు తింటది ఫ్రైస్ అంటే, నేను తింటుంటే నా చేతిలో తీసుకొని నాకు పెడుతుందండి అది. దాన్ని మాత్రం తీసి పెట్టట్లేదనమాట. అది కొంచెం ఫన్నీగా ఉండిందనమాట. కాసేపు అట్లా నవ్వుకున్నాము. ఆ తర్వాత ఇదిగోండి తినేసేసి తర్వాత వెళ్ళిపోయాము. ఇంక అంతే ఏం చేయలేదు. జస్ట్ కాసేపు అక్కడ పిక్స్ దిగాము, ఫోటోస్. దానికే 9:30 అయిపోయిందంటే ఇంక చూడండి నేను ఆ వ్లాగ్ అంతా ఎడిట్ చేసి మీకు షార్ట్ చేసి చూపిస్తున్నాను. 7:30 నుంచి ఆల్మోస్ట్ 9:30 అయిపోయిందండి మేము బయటకొచ్చేసరికి. అది తినడానికే టైం పట్టింది. మేమైతే ఫాస్ట్‌గా తినేసాం గానీ, ఈ స్వీటీ తినలేదు. సో, తన కోసమే లేట్ అయిందనమాట అక్కడ. సో, అవి తీసుకున్నాము. ఇంకిదిగోండి ర్యాండమ్‌గా కొన్ని పిక్స్ దిగాము. అన్నీ షేర్ చేయట్లేదు. ఒక రెండో, మూడో షేర్ చేస్తున్నాను. మిగతావేమన్నా ఉంటే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాననమాట. సో, నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు ర్యాండమ్‌గా మీకు అన్నీ అప్డేట్స్ వస్తూ ఉంటాయనమాట దానిలో అయితే. ఇగోండి ఇక్కడ మేము లాక్ అయ్యామనమాట. ఈమె క్యాండీ షాప్ దగ్గర ఆగిపోయిందండి. ఇది క్యాండీ హౌస్ దగ్గర. సో, అక్కడ కొన్ని క్యాండీస్ తీసుకుంది. మేము ఎంత స్టాప్ చేయాలన్నా మా వల్ల కాలేదు ఈసారి. సో, అక్కడ తీసుకున్నాము. సో, డిఫరెంట్‌గా పిక్ చేసుకోవచ్చు మనం. 100 గ్రామ్స్‌కి అంటే 200 రూపీస్‌కి 100 గ్రామ్స్ దాకా వస్తాయన్నమాట. సో, అక్కడ తీసుకున్నాము. దానిలో మనకి డిఫరెంట్ క్యాండీస్ ఇస్తాడు గానీ, చాలా కఫ్ అండ్ కోల్డ్ అనేది వస్తదండి. అదేమో కార్‌లోనే ఇట్లా ఓపెన్ చేసేసి తినడం స్టార్ట్ చేసేసింది. సో, దానిలో నుంచి ఎట్లోటి మేము కొన్నైతే సంపాదిచ్చాం దాని దగ్గర. అడుగుతుంటే ఇంక ఇస్తూ ఉందనమాట. ఒకటే ఇస్తాను. అది బావుందా? ఇది బావుందా? అని మొత్తానికేవో తీసుకొనైతే ఇంక అవి తినేసాం. ఖాళీ చేసేసి ఇంటికెళ్ళిపోయామండి ఇంకా. సో, అంతే ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. సో, నేను హ్యాపీగున్నాను. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.